అదే అభిమానం, అదే ఉత్సాహం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు దుమ్ము రేపుతున్నాయి. దారి పొడవునా జనాభిమానమే. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో దారులన్నీ దద్దరిల్లుతున్నాయి. ఏ డివిజన్లో రోడ్ షో నిర్వహించినా అద్భుతమైన, అపూర్వమైన రెస్పాన్స్ వస్తుంది. రోడ్ షో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు జన సునామీ పోటెత్తుతుంది. ఆటపాటలు, డప్పు దరువులతో జనం హోరెత్తిస్తున్నారు. చౌరస్తాలన్నీ జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం పబ్బతి పడుతున్నారు. ఇవాళ ఎర్రగడ్డలో రోడ్ షో కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కారు గుర్తు మీద ఒత్తితే ఇక్కడ లైట్ వెలుగుతుంది, రేవంత్ రెడ్డి ఇంట్లో లైట్ బంద్ అవుతుంది. అర్థమైందా? షేక్పేట్ డివిజన్లో మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సాయంత్రం ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి. ఉప ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ మరింత జోరు పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆన్ గ్రౌండ్లో దూసుకుపోతుంటే ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ప్రచారాన్ని ఓరెత్తిచ్చే విధంగా వస్తున్నారు. నిన్న డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన లబ్ధిదారులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా డబుల్ బెడ్రూమ్లో ఇచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది కేసీఆర్కే దక్కుతుంది. అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన మీరందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ప్రధానంగా ఇటు ఎర్రగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఒకవైపు, అటు షేక్పేట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కార్నర్ మీటింగ్ మరోవైపు కొనసాగనుంది. సునీత గోపీనాథ్ ఇప్పటికే గెలుపు ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో మెజార్టీ లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే గత 3 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కదం తొక్కారు. ప్రతి ఇంటికి వెళ్ళారు, ప్రతి ఓటర్ను కలిశారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశాం, ఇవాళ ఈ 23 నెలల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి విధ్వంసం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా ప్రతి ఓటర్కు వివరించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కర్రుగాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి కూడా ఇవాళ ఓటర్ల నుంచి ప్రతిస్పందన వస్తుంది. ప్రతి ఓటర్ కూడా ఖచ్చితంగా మళ్ళీ కారు గెలవాలి, కేసీఆర్ రావాలంటూ నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోడ్ షోల విషయంకి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గత 2 దఫాలుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రోడ్ షోలు నిర్వహించారు కేటీఆర్. ఆనాడు కూడా అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి రోడ్ షో కూడా సక్సెస్ అయింది. ఆనాడు 2 దఫాలుగా హైదరాబాద్ నగర మేయర్ పీఠాన్ని కూడా చేజెక్కించుకున్న విషయం వాళ్ళ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా కూడా మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి యావత్ తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ మోసాలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను తెలపాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా ప్రతి ఓటర్ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏ వర్గానికి కూడా ఇవాళ కాంగ్రెస్ మంచి చేయలే, ఇవాళ ఏ వర్గానికి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఏ వర్గం కూడా ఇవాళ సంతృప్తిగా లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రివైనా, మంత్రివైనా, ఎవరువైనా ఇవాళ వారికి నిరసనలతోనే స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇవాళ స్వయంగా అభ్యర్థి వెళ్తే కూడా ఎందుకు వచ్చావు, నీకు ఎందుకు ఓటు వేయాలి, ఇవాళ చేసిన మోసం సరిపోదా అంటూ కూడా నిలదీసిన పరిస్థితి ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి మొదలుకుంటే సీఎం వరకు కూడా రోడ్లపైన ఉన్న వారికి కనీస ఆదరణ లేదనేది కూడా ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదు కనుకనే వాళ్ళ ఓట్లు అడగడంలో వెనుకబడింది, వాళ్ళ ఓట్లు వేయించుకోవడంలో కూడా వెనుకబడింది. ఖచ్చితంగా ముమ్మాటికి ఆనాడు మోసపోయాం, ఇవాళ గోసపడుతున్నాం, మళ్ళీ వాళ్ళ గోసపడం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఓటర్ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలే బీఆర్ఎస్ పార్టీకి విజయకేతనం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎవరికి వారు కంకణబద్దులై ఇలా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణలో మళ్ళీ ఈ కాంగ్రెస్ విధ్వంస పాలన పోవాలంటే బీఆర్ఎస్ పార్టీ వికాస
ఏదైతే బీఆర్ఎస్ వికాసం మళ్ళీ వికసించాలంటే ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చాలామంది స్టార్ క్యాంపెయిన్ ఉన్నారు, వారంతా కూడా ఇవాళ రోడ్ల మీదకి వస్తే ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి కూడా వారికి కనీసం కూడా స్పందన రాకపోవడంతో చాలా చోట్ల వారు ప్రచారం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ అభ్యర్థే చేతులెత్తేసిన పరిస్థితి వాళ్ళ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మళ్ళీ అంటే పోల్ మేనేజ్మెంట్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక మళ్ళీ దొంగ హామీలతో దొంగ అబద్ధాలతో ఇవాళ మళ్ళీ అధికారం ఉన్న కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతుంది. కానీ ఎట్టి పరిస్థితిలో గెలిపించేది లేదని చెప్పేసి కూడా ప్రజలంతా తేల్చి చెప్తున్న పరిస్థితి వల్ల చూడొచ్చు. ఇవాళ రోడ్ షోలతో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేశామనేది చెప్తుంటే ఇవాళ అదే ముఖ్యమంత్రి ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఇవాళ అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకవైపు ఇలా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరోవైపు ప్రచారం చేసి ఖచ్చితంగా సునీత గోపీనాథ్ మెజార్టీని పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుంది. అయితే రేపు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మరింత ప్రచారానికి పదును పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ప్రతి ఓటర్ని ఇప్పటికే 2-3 సార్లు కలిసింది, మళ్ళీ కలిసి ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, కాంగ్రెస్ పార్టీ ఆగడాలను కూడా ఒక పక్క కన్నేసి పెట్టాలని చెప్పేసి కూడా క్యాడర్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. వారు డబ్బులు పంచి దొంగ ఓట్లతో గెలిచే ఆస్కారం ఉంది కనుక వారిని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా కాన్స్టిట్యూన్స్లో తిరగాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎలక్షన్స్ అంటేనే పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అంటేనే ఇవాళ ఫ్రీ అండ్ ఫేర్గా జరిపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. వారు కూడా శ్రద్ధ పెట్టాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలు అన్నీ కూడా వాళ్ళ అధికార పార్టీకి తొత్తులుగా మారకుండా వాళ్ళ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. వాళ్ళ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధే చెప్తుంది. వాళ్ళ ఏదైతే అటు ప్రధానంగా మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పూర్తిగా ఫెయిలవమైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక వారికి సంబంధించిన అంశాలను కూడా ఇవాళ మరొకసారి ప్రస్తావన తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రతిష. రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.